దేదీప్యమానమై వెలుగుతూ ఉంటుంది అది. అయితే ఏం చూసుకోవాలి? ఆయన మన యందు ఆనందించే విధంగా మనం అడుగులు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు అదే చూడాలి. నేను ఈ చర్యను చేయటం ద్వారా ఆయన బాధపడతాడేమో, నేను ఇలా ప్రవర్తించడం ద్వారా ఆయన దుఃఖపడతాడేమో, నేను ఈ పని చేస్తే యేసయ్య సంతోషపడతాడు, నేను ఈ పని చేస్తే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇదిగో వీరికి సహాయం చేస్తే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇలా మాట్లాడితే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇలా చేస్తే యేసయ్య ఆనందపడతాడని ప్రతి దానిలో ఆయన సంతోషం వెతుకును. తండ్రిని నిరంతరం సంతోషపెట్టే విధంగా కొడుకు కానీ కుమార్తె కానీ నడుచుకుంటే నీకు ఆ బిడ్డకి ఏదైనా తక్కువ ఉంటుందా? వాడికి కావాల్సినవి ముందుగానే వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే ముద్దుల కొడుకు, సంతోషపెట్టే కొడుకు, మరి ఆ నేర్పించడిగా ఆడు అడుక్కునే పరిస్థితి ఉండదు, నాన్న నాకు ఇది కావాలి అది కావాలని. ఎందుకంటే ఎప్పుడు తండ్రి సంతోషాన్ని కోరుకొని ముందే తండ్రిని ఆనంద పెట్టడానికి ఇష్టపడతాడు కనుక తండ్రిని గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్న ఈ కొడుకు విషయంలో ఇక తండ్రి నిరంతరం ఆలోచన కలిగి ఉంటాడు. మామూలుగా అయితే పట్టించుకోకపోవునేమో తండ్రి, కానీ ప్రత్యేకంగా వీడు తండ్రి గురించి, తండ్రి సంతోషం గురించి, తండ్రి ఆనందం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షిస్తాడు తండ్రిని, వాడి గురించి ఆలోచించేటట్టు. అది కొద్దిగా తీవ్రంగా ఆలోచించేటట్టు చేస్తాడు. ఇంక వాడికి ఏది కావాలో ముందే రెడీ చేసి పెడతాడు. ఈ తండ్రి కొడుకులు ఒకరి ఆనందాన్ని ఒకరు వెతుకుతున్న అనుబంధంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించండి మీరు. వాడికి ఏది కావాలన్నా సరే వీడు అడిగే పరిస్థితే ఉండదు. ఇక చూస్తాడు, వాడు అవసరాన్ని చూస్తాడు, తెచ్చి పెడతాడు. ఏంటన్నా, ఏంటి నాకు కీ ఇస్తున్నావు ఏంటి, తాళపు చెవి ఇస్తున్నావు ఏంటంటే బయటికి వెళ్ళి చూడిపో అంటాడు. అడిపోయి చూస్తే వాడికి అవసరమైన వస్తువు ఏదో ఉంటుంది అక్కడ, వాడి ఆనందం. మళ్ళీ కొడుకు సంతోషం, తండ్రి సంతోషం వెతుకుతాడు. తండ్రికి కావాల్సిందేదో, తండ్రికి అక్కర కలిగిందేదో, తండ్రికి సంతోషం కలిగించేదేదో తీసుకొస్తాడు. ఏంటన్నా, ఏంట్రా, ఏంది బయట రమ్మన్నా, ఏంటంటే బయటికి రానా, బయటకు చూసి తండ్రికి సంతోషం, అరే ఇది తెచ్చావా, మరి నీకన్నా ఎక్కువే ఉంది నాన్న, నీకోసమే. ఎంత ప్రేమ నాయన. అట్లా తండ్రి కుమారులు ఒకరినొకరు సంతోష పెట్టుకునే విధంగా ఉన్న ఆ కుటుంబము ఎంత ఆశీర్వాదకరమైందో కదా. మనమైతే చెడిపోయిన పిల్లలం, ఆయనేమో మంచి తండ్రి. యథార్థంగా చెప్పండి, మన ఏం పిల్లలం? మంచి పిల్లలమా? ఎంత చెడిపోవాలో అంత చెడిపోయిన పిల్లలు మనం. ఆయనేమో మంచి తండ్రి, ప్రేమ గల తండ్రి, హృదయం కలిగిన తండ్రి. ఈ చెడిపోయిన జీవితాలను ఇంతసేటు ప్రేమించి సహాయపడుతున్నాడే. ఈ చెడిపోయిన వాళ్ళు మారు మనసు పొంది కొద్దిగా మంచిగా ఆయన వైపు తిరిగి ఆయన ఆనందాన్ని వెతికితే ఇక ఆయన ఆగుతాడా? ఉండమన్న చోట ఉంటాడా? ఎవరో ఆయన ఇక కట్టేసినా ఆగడా ఆయన. ఎంత ముచ్చట పడతాడో. అందుకే క్రీస్తు యేసు సంబంధులమైన హృదయాల్లో ఎప్పుడు ఆయన సంతోషం వెతకాలి. ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని కోరి, మనకి భౌతికంగా ఆనందాన్ని కలిగించే కొన్ని ఉన్నాయి. ఈ ఆనందాలు అవసరమైతే త్యాగం చేయాలి. ఆయనే చెప్పుకోవాలి. వాడు తప్పు చేయొచ్చండి, ఏం అడ్డం ఉంది వాడికి, నేనేం ఆపుతానా? కానీ వాడు చేయడు. ఎందుకంటే నేను అలా చేస్తే మా నాన్న బాధపడతాడు, నా గురించి ఆలోచిస్తాడు వాడు. వాడేదో బుద్ధిహీనమైన విధంగా బ్రతకొచ్చండి, కానీ బ్రతకడు వాడు. ఎందుకంటే అలా బ్రతికితే నాన్న బాధపడతాడు, నా గురించి ఆలోచిస్తాడండి వాడు. తనకు ఒక తండ్రి కొడుకు గురించి చెప్పుకొని ముచ్చట పడుతుంటాడు, కూతురు గురించి చెప్పుకొని, నా కూతురండి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, వస్తుంది, ఏమైనా చేయొచ్చు, ఆ అమ్మాయికి అడ్డమే ఉంది, నేను కొట్టేవాడిని కాదు, తిట్టేవాడిని కాదు,
కానీ తనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చినా ఆ స్వేచ్ఛను నా కోసం నియంత్రించుకొని నాకు ఇష్టం లేనివి ఏవి చేయకుండా జాగ్రత్త పడిద్ది నా బిడ్డ, నా ముద్దులు కూతురు అంటాడు తండ్రి. ఒక తండ్రి ఏందయ్యా తెగ ప్రేమిస్తావు నా కూతురు నా కూతురు నా కూతురు అని. ఆ లోకంలో అందరికీ కూతుళ్ళు లేరా? పెద్ద స్పెషల్గా నా కూతురు అని మాట్లాడతావు, నా కొడుకు అని మాట్లాడతావు అని ఇతరులు అంటే ఇట్లా చెప్తాడు. అనకేం చేయమంటావు? నా బిడ్డ ఇన్ని అవకాశాలు ఉన్నా, ఇంత స్వేచ్ఛ ఉన్నా, కేవలం నేను బాధపడతానని, నేను దుఃఖపడతానని, నేను ఆయాసపడతాను, నేను మాట పడాల్సి వచ్చిందని, నాకు అవమానం తేవటానికి ఇష్టపడక తన బ్రతుకు ద్వారా నేను సంతోషపడాలని తనకున్న అన్ని స్వేచ్ఛలను వదిలేసుకుని నా కోసం తను తాను నియంత్రించుకుందయ్యా నా కూతురు. ఆమె కోసం కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచించాలి నేను? నా కోసం వాడికి ఉన్న స్వేచ్ఛలను వదిలేసుకున్నాడయ్యా నా కొడుకు. ఎక్కడ నాకు అవమానం తేయకూడదని, వాడిని బట్టి నేను తల ఎత్తుకొనే తిరగాలంట, వాడిని బట్టి నేను తల దించుకోకూడదంట. ఆడు అంటున్నాడు, మొన్న వాళ్ళ అమ్మతో అంటున్నాడు, నేను విన్నాను దూరంగా. ఫ్రెండ్తో చెప్పుకొని ఏడుచుకుంటాడు తండ్రి. కొడుకు ముందు మాట్లాడ్డు, కూతురు ముందు మాట్లాడ్డు, బిర్రుగా ఉంటాడు, నాకేం తెలియదు అన్నట్టు. దేవునికి స్తోత్రం అని పక్కన చెప్పుకొని ఆనందపడతారు. మంచి పిల్లల గురించి, పనికిమాలిన వాళ్ళ గురించి ఏం చెబుతారు? దరిద్ర పనులు చేసే వాళ్ళ గురించి ఏం చెబుతారు? గలీజు రకాల గురించి ఏం చెబుతారు? సిగ్గుపడతారు. భూమి మీద తండ్రి ఆనందపడితేనే బిడ్డకు కావాల్సినన్ని సమకూర్చినప్పుడు, పరలోక తండ్రి మనల్ని బట్టి ఆనందపడితే ఇక మనకి ఏదన్నా కుదువు ఉంటుందా? నీకోసం సమస్త ప్రకృతికి ఆజ్ఞ జారీ చేస్తాడు. అంటే ఒకసారి కాకపోతే ఒకసారి అన్న మైండ్ బాగుండాలండి. పద్దాకల చంచలం మైండ్ వేసుకొని ఊరక చంచలంగా బతికితే ఆ బతుకు అర్థమేముంది? దరిద్రంగా దారుణంగా బతుకుని ముగించడం తప్ప. ఒకసారి కాకపోతే ఒకసారైనా మైండ్ సరిగా పనిచేయాలి. పద్దాకల ఒకసారి కాకపోతే ఒకసారైనా మైండ్ పనిచేయాలండి. కర్తవ్యం తెలుసుకోవాలి, జీవితపు విలువలు తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. సోదరా ఏమంటావు? గాడికి వెళ్ళవాకు, స్తోత్రం చెప్పు, చెప్పు గాడికి చెప్పు. తెలుసుకొని అడుగులు వేయాలి. పెద్దస్తమానం ఊరక పిచ్చి కూర్చొని వింటారా? పక్కకు పోయినాక మళ్ళీ మెంటలుగా చేస్తుంటారు. ఇంతసేపు విన్నారా? బయటికి పోయినాక మళ్ళీ పిచ్చిగా చేస్తూ ఉంటారు. మార్చుకోవాలి. దేవుడు నన్ను బట్టి సంతోషపడే విధంగా నా అడుగులు దిద్దుకోవాలి. దేన్ని బట్టి సంతోషపడతాడు? నంబర్ 1, మనం ఆయన యందు ఉంచే విశ్వాసము దేవునికి సంతోష కారణం. నంబర్ 1, మనం మన శక్తి మీద గాక ఆయన శక్తి మీద ఆధారపడి ఎంతటి దానికైనా చాలిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన యందు నాకు అచంచల విశ్వాసం ఉంది, నాకు భయము లేదు. నా విషయంలో ఆయన దృష్టిని నిలుపున్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఉన్నాడు. ఆయనను బట్టి నేను ఆశీర్వాద కారణంగా ఉంటాను అని మనం ఆయన ప్రతి కార్యాన్ని బట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. మొదటిది ఆనందపడతాడు. రెండవది, నేను ఒక కీర్తన పాడతాను, అది ఎక్కడుందో బైబిల్లో తీయాలి. గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపను వేడు వారిలో
సంతసించువాడని కృపను వేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమంద